హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ నుంచి మన ఛానల్లో కొత్త వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అదే AWS RDS. ఓకే, RDS అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఈ నేమ్ వింటుంటేనే మనకు అర్థమైపోతుంది కదా, ఇది డేటాబేస్ రిలేటెడ్ సర్వీస్ అని చెప్పి. ఓకే, ఇందులో మనం డేటాబేసెస్ గురించి, అంటే డేటాబేసెస్ ఏమేమి ఉంటాయి RDSలో, అంటే AWS సపోర్ట్ చేస్తున్న RDS అనే సర్వీస్లో ఏ డేటాబేసెస్ మనం కాన్ఫిగర్ చేయవచ్చు, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియో సిరీస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేసే ముందర అసలు డేటాబేస్ అంటే ఏంటి అన్నది తెలుసుకుని ఆ తర్వాత AWS RDS అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ ఏ డేటాబేస్? ఇది చాలా సర్వసాధారణమైన క్వశ్చనే, ఇందులో పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. ఎందుకంటే డేటాబేస్ అంటే ఏంటి అన్నది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ నేర్చుకునే ఏ ఒక్కరికైనా వచ్చే మినిమం క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో దీని గురించిన ఆన్సర్ ఏంటి అని మనం చూస్తే కనుక ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మనకి రకరకాల ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మనం ఇక్కడ చూస్తే, A database is an organized collection of data so that it can be easily accessed and managed. ఒక డేటాబేస్ అనేది ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఒక డేటా అనేదాన్ని మనం కలెక్ట్ చేసిన డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో కలెక్ట్ చేసిన డేటాని డేటాబేస్ అంటారు అనమాట. సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్ అండ్ మేనేజ్డ్. అలా ఒక ఆర్గనైజ్డ్గా మనం డేటా అనేదాన్ని కలెక్ట్ చేస్తే దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఇంకా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఆర్గనైజ్డ్గా కలెక్ట్ చేయడం అంటే ఏంటి అని చూస్తే కనుక, సపోజ్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము. కంపెనీలో ఎంప్లాయీస్ అందరి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి అనుకున్నాం మనం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక్కొక్క ఎంప్లాయీది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. లైక్ సపోజ్ మూడు రకాల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తాం అనుకుందాం. లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసాం. దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఒక డేటా అనేది ఉందన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ రిలేటెడ్ మనం కలెక్ట్ చేసాం కనుక మన దగ్గర ఒక డేటా ఉంది. అదే డేటా మనం ఒక 10 మంది ఎంప్లాయీస్, అంటే మోర్ దాన్ 1 ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే వీ హ్యావ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా మన దగ్గర. సో ఇట్ ఈస్ ఎ డేటాబేస్ అనమాట. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి మనం ఒక డేటాబేస్లో మెయింటైన్ చేస్తూ ఉంటాము. దాన్ని కావాల్సినట్లుగా యాక్సెస్ చేయడానికి, యూజ్ చేసుకోవడానికి మనం DBMS అనే సాఫ్ట్వేర్ని కూడా వాడుతూ ఉంటాం. ఓకే, అండ్ ఆ తర్వాత యూ కెన్ ఆర్గనైజ్ డేటా ఇంటూ టేబుల్స్, రోస్, కాలమ్స్ అండ్ ఇండెక్స్ ఇట్ టు మేక్ ఇట్ ఈజియర్ టు ఫైండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మనం కలెక్ట్ చేసిన డేటాని డేటాబేస్లో, అంటే ఒక RDBMS కానీ RDS అని ఎక్కడ అంటున్నాము, మామూలుగా బయట RDBMS అంటూ ఉంటాం. ఇలాంటి చోట అంటే DBMS అయినా ఇలాంటి డేటాబేసెస్లో మనం డేటాను మెయింటైన్ చేసినప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తామంటే టేబుల్స్ ఫార్మేట్లో మెయింటైన్ చేస్తాం. ఒక టేబుల్ అంటే ఏంటి, ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, దానికి ఇండెక్సింగ్ యాడ్ చేయడం ద్వారా, ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఒక బుక్కి ఇండెక్స్ ఉంటుంది మనకి. అందులో ఆ ఇండెక్స్లో ఏముంటాయి, మొత్తం ఏ చాప్టర్స్ ఉన్నాయి, వాటి పేజ్ నెంబర్స్ ఎంత అన్నది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన చాప్టర్ ఏది అన్నది మనం ఇండెక్స్లో చూసుకుని డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవడం ద్వారా మనం రిమైనింగ్ పేజెస్ అనేది స్కిప్ చేయొచ్చు. జస్ట్ లైక్ దట్ డేటాబేస్లో కూడా ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇండెక్సింగ్ ద్వారా అండ్ యాడింగ్ ఇండెక్స్ చేయడం ద్వారా వీ కెన్ మేక్ ఇట్ ఈజియర్ టు ఫైండ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చాలా ఫాస్ట్గా పొందొచ్చు అనమాట. అంటే మనం డేటాని ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. రోస్ అండ్ కాలమ్స్లో మెయింటైన్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపులే, ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి. మల్టిపుల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి టేబుల్స్లో ఈ విధంగా స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, and the next one, the main purpose of the database is to operate a large amount of information by storing, retrieving and managing data. ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడం అంటే జస్ట్ ఫ్యూ రోస్, ఫ్యూ కాలమ్స్, ఫ్యూ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అని కాదు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ చెప్పాం కనుక ఇట్లా అంటున్నాం, కానీ నిజానికి డేటాబేసెస్లో లార్జ్ అనమాట, అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, దేర్ ఆర్ మెనీ డైనమిక్ వెబ్సైట్స్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్ నవేడేస్ విచ్ ఆర్ హ్యాండిల్డ్ త్రూ డేటాబేసెస్. లైక్ డైనమిక్ వెబ్సైట్, మనకి ఈ రోజున వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఇంటర్నెట్ అనుకుంటే అందులో ఈ రోజున మనకి నంబర్ ఆఫ్ డైనమిక్ వెబ్సైట్స్ ఉన్నాయి. డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటేనండి, వెబ్సైట్లో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి డైనమిక్ అండ్ సెకండ్ వన్ స్టాటిక్. స్టాటిక్ అంటే సింపుల్గా ఏమీ ఉండదు, ఒక సింపుల్ HTML కంటెంట్ ఉంటుంది అంతే అనమాట.
ఓకే, జస్ట్ HTML అక్కడ పెడతారు, అందులోంచి ఎవరిదైనా యూజర్స్ని డేటా కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు. జస్ట్ ఒక స్టాటిక్ కంటెంట్ అక్కడ పడి ఉంటుంది అంతే అనమాట. కానీ డైనమిక్ వెబ్సైట్స్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సంథింగ్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోడల్ దట్ చెక్స్ ద అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ ఇన్ ఏ హోటల్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైనమిక్ వెబ్సైట్ దట్ యూజెస్ ఎ డేటాబేస్. ఒక ఎగ్జాంపుల్, ఒక హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్లో రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా, లేకపోతే ఎప్పటికి వెకేట్ అవుతాయి, ఎప్పుడు అవైలబుల్ అవుతాయి, అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సాధారణంగా ప్రతి హోటల్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు, అందులో పెడుతూ ఉంటారు. ఆ వెబ్సైట్ నుంచే వాళ్ళకు వచ్చే కస్టమర్స్కి రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి, అక్కడ కస్టమర్ యూజర్ ఇంటరాక్షన్ జరుగుతుంది అనమాట. మనకి ఒక హోటల్ వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు, ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుంది. అంటే ఎవరైనా వెకేట్ చేసిన వెంటనే రూమ్ అవైలబిలిటీ కనిపిస్తూ ఉంటుంది మనకంతా కూడా. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, డైనమిక్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ డేటాబేస్ అనేది ఒకటి కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ డేటాబేస్ నుంచి ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ వెకేట్ అయి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వెబ్సైట్స్ని డైనమిక్ వెబ్సైట్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు బ్లాగర్ లేకపోతే వర్డ్ ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ చూడండి. బ్లాగర్లోకి వెళ్ళి మనం ఒక బ్లాగర్ క్రియేట్ చేసుకోవచ్చు, బ్లాగింగ్ వెబ్సైట్. సంథింగ్ లైక్ www.xyz.blogspot.in అని చెప్పేసి అది వస్తుంది. అక్కడ మనము కస్టమర్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం అనుకున్న కంటెంట్ని డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసి అక్కడ చూపించడానికి కానీ అవకాశాలు అయితే ఏమి ఉండవు. జస్ట్ సింపుల్గా ఒక HTML కంటెంట్ అక్కడ పడి ఉంటుంది, అది మాత్రమే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మన దగ్గరకు వచ్చే మన బ్లాగ్ విజిట్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. అలాగే వర్డ్ ప్రెస్ కూడా. అవన్నీ ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్స్. ఓకేనా. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. గూగుల్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది, గూగుల్ వాడు సైన్ అప్ ఫామ్ ఇస్తాడు. సైన్ అప్ ఫామ్లో మనం డేటా అంతా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్డేట్ అని కొడితే ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళి మనది స్టోర్ అవుతుంది, మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. అక్కడ డేటాబేస్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఎ డైనమిక్ వెబ్సైట్. ఓకే. And after that, there are many databases available like MySQL, Oracle, MongoDB, PostgreSQL, SQL Server, etc. మనకి ఈ రోజున మార్కెట్లో చూసుకుంటే ఎన్నో వెబ్సైట్స్ అనేవి డేటాబేసెస్ అనేవి మనకి మార్కెట్లో కమర్షియల్గా వెరీ పవర్ఫుల్ డేటాబేసెస్ మనకి అవైలబుల్ అవుతున్నాయి. జస్ట్ లైక్ MySQL, PostgreSQL, MongoDB, SQL సర్వర్, Oracle, ఇవన్నీ కూడా అనమాట. ఇక్కడ MongoDB కంప్లీట్లీ డిఫరెంట్. అది RDS కాదు. MongoDB అనేది జస్ట్ డేటాబేస్ అంటే ఏంటని చెప్తున్నాను కనుక ఇక్కడ చెప్తున్నాను. కానీ మనకి MongoDB అనే దాన్ని NoSQL అంటారు అనమాట. ఇక్కడ టేబుల్స్లో డేటా స్టోర్ చేసుకోవడం, ఒక రెండు టేబుల్స్ మధ్యన రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి MongoDBలో ఉండవు. అందులో అంతా కూడా రా డేటా ఉంటుంది, టెక్స్ట్ ఫార్మేట్లో, JSON ఫార్మేట్లో అలా డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. MongoDB లాంటిదే మనకు కూడా AWSలో ఒక సర్వీస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ DynamoDB. ఓకే, DynamoDB గురించి చెప్తున్నప్పుడు ఈ MongoDB మీద కూడా మీకు కొంతవరకు అవగాహన వస్తుంది. ఈ RDS అయిన తర్వాత DynamoDB గురించి కూడా మీకు నేను చెప్తాను. ఓకే. తర్వాత మోడర్న్ డేటాబేసెస్ ఆర్ మేనేజ్డ్ బై ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS. డేటాబేస్, ఈ మోడర్న్ డేటాబేసెస్ MySQL, SQL, Oracle ఇలాంటి ఏ డేటాబేస్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా DBMS అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా మేనేజ్ చేయబడతాయి అనమాట. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం క్వరీ రాసి తెచ్చుకోవచ్చు, మనం ఏమైనా అప్డేట్స్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా క్వరీయింగ్ ద్వారా సింపుల్గా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ SQL ఆర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్ టు ఆపరేట్ ఆన్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, అందులో డేటా అనేది పెట్టుకున్నాం. ఆ డేటా అనే దాంట్లోకి మనం కమాండ్స్ పంపించాలి. ఆ డేటాను రిట్రీవ్ చేయడానికైనా, ఉన్న డేటాను మ్యానిపులేట్ చేయడానికైనా, ఏం చేయడానికైనా సరే. దానికోసం మనం యూజ్ చేసే లాంగ్వేజ్ని ఏమంటారంటే SQL, అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటారు. అది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి డేటాబేస్లో పెట్టించాము. మన HR టీం వాళ్ళు అనుకున్నారు ఒక ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేయాలనుకున్నారు. అంటే మనం ఒక వెబ్సైట్ ఒకటి పెట్టి వాళ్ళకి HR పోర్టల్ ఒకటి క్రియేట్ చేసి ఉంచాము. సో HR వాళ్ళు ఏం చేశారంటే
వాళ్ళు ఏం చేస్తారు, లాగిన్ అయిన తర్వాత సింపుల్గా ఎంప్లాయీస్ పేజ్ ఒకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీ ఐడి, వాళ్ళు ఏ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అయితే రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ ఐడి అనేది అక్కడ సెర్చ్ అక్కడ బాక్స్లో ఎంటర్ చేసి సెర్చ్ కొడితే వాళ్ళకి మనం కోర్స్ ఇదంతా డెవలపర్స్ చేస్తారు, జస్ట్ ఫ్రంట్ ఎండ్ అంతా కూడా యూజర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన యూజర్స్ హెచ్ఆర్ అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ అని కొడితే ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది, డెవలపర్ అనేవాళ్ళు అంటే మనలాంటి డెవలపర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ సెర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక కోడ్, పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పి ఒక కోడ్ రాసి ఉంచుతారనమాట. అది ఆ కోడ్లో ఎస్క్యూఎల్ తోటి డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వడం కోసం ఒక ఎస్క్యూఎల్ క్వరీ రాసి ఉంచుతారు. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఆ క్వరీ ఇలా రాసి ఉంచుతారు అనమాట. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1 E1 అని చెప్పి రాసి ఉంచుతారు. E1 అనేది మనం సప్లై చేసిన ఎంప్లాయీ ఐడి. ఓకే, అది డైనమిక్. మనం పంపిన ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉందో అక్కడ అది E1, E2, E3 అని ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు అన్న ప్లేస్లో రీప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రకారం డేటా అనేది ఫెచ్ అయ్యి కింద వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ విధంగా మనం డేటాబేస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి డేటాబేస్ తోటి మనం వర్క్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ డేటాబేస్ ఈస్. And after that, what is the AWS RDS, Relational Database Service? ఈ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ AWS గురించి తెలుసుకునే ముందర మనం ఒక చిన్న విషయం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అసలు, డేటాబేస్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అసలు, ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, రిలేషనల్ డేటాబేస్ ఇంతకు ముందర ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. మనం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఒక డేటాబేస్ అనేది ఒకటి ఏదో క్రియేట్ చేసుకుని అందులో టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ టేబుల్లో పెట్టుకుందాం. ఇలాగ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ అని చెప్పి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే డేటాబేస్ను మెయింటైన్ చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా పడితే అలా టేబుల్స్ను మనం క్రియేట్ చేయకూడదు అనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంది చూసారా, దీన్ని ఇక్కడ మనం మెయింటైన్ చేయకూడదు. దీన్ని ఏమంటారంటే నార్మలైజేషన్ అంటారనమాట. ఎందుకంటే ఇలా మెయింటైన్ చేయకూడదు, నార్మలైజ్డ్ వేలో మెయింటైన్ చేయాలి. నార్మలైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో చెప్పిన రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ డేటాబేస్ అనేదాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో నార్మలైజేషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి డిపార్ట్మెంట్లు లేకపోతే లొకేషన్లు ఇలాంటివి ఏమైనా మీరు టేబుల్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అని చెప్పి పెట్టేయకండి. ఆ డిపార్ట్మెంట్స్ కోసం సెపరేట్గా వేరే టేబుల్ క్రియేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ రిఫరెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అని చెప్తారనమాట. అది ఒక స్టాండర్డ్, ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఇది ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక 3-4 ఎంప్లాయీస్ని మనం చూపిస్తున్నాం ఇక్కడ, కానీ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఒక రోజు ఏమైందంటే పర్టికులర్ డే నాకు నా డిపార్ట్మెంట్ నేమ్ మారింది, ఐటీని ITES అని మార్చారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి డెవలపర్స్ కానీ లేకపోతే డేటాబేస్ డెవలపర్స్ కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ కూర్చుని మళ్ళీ ఏ టేబుల్స్లో అయితే ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అలా ప్రతి టేబుల్లోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ నేమ్ని IT నుంచి ITES అని మార్చాల్సి వస్తుంది. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు. దట్స్ వై మనకి ఉన్న స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇలాంటి డిపార్ట్మెంట్ నేమ్స్ కానీ లేకపోతే లొకేషన్స్ ఇలాంటివి ఏదైతే అది ఎంప్లాయీస్కి సంబంధం లేదు. ఎంప్లాయీ అందులో వర్క్ చేస్తున్నాడు, రేపటి రోజున డిపార్ట్మెంట్ మారచ్చు. ఓకే, అందుకని ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా వేరే టేబుల్స్లో క్రియేట్ చేసుకోమంటారు. ఓకే, లైక్ ఇక్కడ ఇలా డిపార్ట్మెంట్ నేమ్ అనమాట. డిపార్ట్మెంట్ రిలేటెడ్గా మనల్ని వేరే టేబుల్ క్రియేట్ చేసుకోమంటారు. తర్వాత ఏం చెప్తారంటే ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనే దాన్ని ఎంప్లాయీ టేబుల్లో మెయింటైన్ చేసే బదులు అక్కడ డిపార్ట్మెంట్ ఐడిని మెయింటైన్ చేయమంటారు అనమాట. ఆ తర్వాత ఈ రెండు టేబుల్స్ మధ్యన ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయమని చెప్తారు. అంటే డిపార్ట్మెంట్ ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్ అంటారు అనమాట. దీన్ని ఈ రెండు టేబుల్స్ మధ్యన రిలేషన్ బిల్డ్ చేసుకోండి, ఈ విధంగా డేటా అనేది మీరు మెయింటైన్ చేసుకోండి అని చెప్పి మనకి కొన్ని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఇది ఎందుకు అంటే రేపటి రోజున ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అనేది కనుక IT నుంచి ITES అని మారింది అనుకోండి, మీరు ఎక్కడ ఏ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఒక్క రోలో మారిస్తే సరిపోతుంది. ID తోటి మనం మ్యాచ్ చేసుకుని డేటాని ఫెచ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు ఇంకేమవుతుంది, ఐడి మ్యాచ్ అయినప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అదే వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ చూస్తే
ఇప్పుడు హెచ్ఆర్ ఏం చేశారు, ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే వాళ్ళకి డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసింది ఐటీఈఎస్ అని చెప్పేసి. అక్కడ క్వరీ ఎట్లా రాస్తారంటే ఈ విధంగా రాస్తారు అనమాట. సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, ఈటీ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ నేమ్ డిపి ఆన్ ఈటీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపి డాట్ డిపార్ట్మెంట్ ఐడి వేర్ ఈటీ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఈ1. ఇక్కడ ఈటీ డిపి ఇవి ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ కూడా డేటాబేస్ రిలేటెడ్ కీవర్డ్స్ అనమాట. అంటే కీవర్డ్స్ కూడా దాన్ని అలియాస్ అంటారు. ఒక ఎంప్లాయ్ మనం టేబుల్స్కి అలియాస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డేటాబేస్ కాన్సెప్ట్స్. అవి డేటాబేస్ డెవలపర్స్కి అవసరం తప్ప మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. తెలుసుకోవాలనుకుంటే కనుక మనం డేటాబేస్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాము. అందులో ఫ్యూచర్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇస్తాను, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2 డిఫరెంట్ టేబుల్స్ మధ్యన కమ్యూనికేషన్ బిల్డ్ చేయడం ఎలాగా, కనెక్షన్ బిల్డ్ చేయడం ఎలాగా అన్నది చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఇలాగా జాయిన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనం 2 డిఫరెంట్ టేబుల్స్ మధ్యన ఉండే కామన్ కాలమ్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ విధంగా రిలేషన్ అనేది ఈ 2 టేబుల్స్ మధ్యన సెట్ చేస్తాం మనం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ ద రిలేషనల్ డేటాబేస్ ఇస్. ఓకే. తర్వాత ఇంకా డేటాబేస్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇదేమి డేటాబేస్ మెయింటెనెన్స్ అనేది ఓన్లీ క్లౌడ్కే కాదు, నాన్ క్లౌడ్లో కూడా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కంపెనీ కూడా డేటాబేస్ మెయింటెనెన్స్ మీద చాలా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్క్ అంతా ఏంటి, ఎవరు ఫ్రంట్ ఎండ్లో వెబ్సైట్స్లో ఏవేవో వర్క్స్ చేస్తూ ఉన్నారు అనుకుంటే అంతా స్టోరేజ్ డేటాబేస్లోనే కదా. రేపటి రోజున ఏదైనా చిన్న కరప్ట్ అయ్యి ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఎగిరిపోయింది అనుకోండి, అప్పటి వరకు చేసిన వర్క్ ఏమైపోతుంది? దట్స్ వై డేటాబేస్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటాబేస్ మెయింటెనెన్స్లో ఏమేమి ఉంటాయి అని చూస్తే మనకి పీరియాడికల్గా బ్యాకప్స్ తీసుకుంటూ ఉండాలి. సెక్యూరిటీ, ఎవరు పడితే వాళ్ళు డేటాబేస్ని టచ్ చేయకుండా సెక్యూరిటీ సెటప్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ స్కేలింగ్ ఉండాలి. అంటే మనకి డేటాబేస్లో కనుక ప్రతిరోజు మారిపోతుంది వర్క్ అనేది. ఇవాళ ప్రతిరోజు ఎంప్లాయీస్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ వెబ్సైట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు కొత్త డేటా వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది కదా. దానికి తగినట్టుగా డేటాబేస్ ఆటోమేటిక్గా స్కేల్ అప్ అవుతూ ఉండాలి కదా. అఫ్కోర్స్ అవసరం లేదంటే స్కేల్ డౌన్ కూడా అవుతూ ఉండాలి. ఇవన్నీ జరగాలి. ఆఫ్టర్ దట్ ఏదైనా మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాము అంటే ఇన్స్టాల్ చేసుకున్నాము, లైక్ MySQL ఆర్ SQL సర్వర్ ఏదో ఒకటి, ఆ డేటాబేస్ ప్రొవైడర్ అనేవాళ్ళు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. లేకపోతే అప్పుడప్పుడు ప్యాచెస్ వస్తూ ఉంటాయి, అవి కూడా వస్తూ ఉంటాయి. మనం అవన్నీ కూడా మన దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలిపి డేటాబేస్ మెయింటెనెన్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. యాజ్ ఏ డేటాబేస్ మనం ఒకటి క్రియేట్ చేసామంటే ఏంటంటే ఆ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నామంటే పీరియాడికల్ బ్యాకప్స్ తీసుకుంటూ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, స్కేలింగ్ ఉండాలి. ఈ ప్యాచెస్ కానీ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తీసుకుని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది డేటాబేస్ మెయింటెనెన్స్ అంటే. ఇప్పుడు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఏమవుతుందంటే కొంతమంది ఎంప్లాయీస్ ఎవరో కూర్చుని అక్కడ ఈ డేటాబేస్ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటారు. క్లౌడ్లో ఏంటంటే మనం AWS RDS కనుక తీసుకుంటే ఈ తలకాయ నొప్పులేవి మనం ఒక చోట కూర్చుని తీసి పడాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా మనం కాన్ఫిగరేషన్లో చెప్పేస్తాం, నాకు ఇన్ని రోజులకు ఒకసారి బ్యాకప్ కావాలి, ఇలా సెక్యూరిటీ ఉండాలి. ఇన్ని రోజుల తర్వాత బ్యాకప్ తీసుకున్నది మళ్ళీ అవసరం లేదు. ఒక 10 రోజుల తర్వాత పాత 10-15 రోజుల క్రితం బ్యాకప్ నాకు అవసరం లేదనుకోండి, ఇన్ని రోజుల క్రితం బ్యాకప్స్ అన్నీ డిలీట్ అయిపోవాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీ, ఎవరెవరు నా డేటాబేస్ ముట్టుకోవచ్చు, తర్వాత ఎలా స్కేలప్ అవుతూ ఉండాలి, నా డేటాబేస్ సైజ్ పెరుగుతూ ఉండడం ఎలా పెరగాలి, ఆ తర్వాత ప్యాచెస్ వచ్చినప్పుడు ఏ విధంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం క్లౌడ్లో ముందరే ప్రీ కాన్ఫిగర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం అంతా కూడా AWS వాళ్ళే మన డేటాబేస్ మెయింటెనెన్స్ అనే పార్ట్ని టేక్ కేర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం AWS RDS అంటే ఏంటి అన్నది చూద్దాం. Amazon Relational Database Service, Amazon RDS, makes it easy to set up, operate and scale a relational database in the cloud. అంటే మనకు కావాల్సిన రిలేషనల్ డేటాబేస్ అనే దాన్ని మనం చూస్ చేసుకుని ఈజీగా సెటప్ చేసేయచ్చు, ఆపరేట్ చేయొచ్చు అండ్ స్కేల్ అప్ చేసేయచ్చు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ కాస్ట్ ఎఫిషియంట్ అండ్ రీసైజబుల్ కెపాసిటీ వైల్ ఆటోమేటింగ్ టైమ్ కన్సూమింగ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ సచ్ యాజ్ హార్డ్వేర్ ప్రొవిజనింగ్, డేటాబేస్ సెటప్, ప్యాచింగ్ అండ్ బ్యాకప్స్. It provides cost-efficient and resizable capacity while automating time-consuming administration tasks such as hardware provisioning. ఇలాంటి హార్డ్వేర్ని ఏమైనా మార్చాలనుకుంటే వాటిని కానీ, డేటాబేస్ని సెట్ చేయడం, ప్యాచింగ్స్ చేయడం, బ్యాకప్స్, మనకి పీరియాడికల్గా బ్యాకప్స్ కావాలి, ఇలాంటివన్నిటికి కూడా ఆటోమేటిక్గా మన టైం సేవ్ చేస్తూ అవన్నీ కూడా RDS వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఇట్ ఫ్రీస్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ అప్లికేషన్స్ సో దట్ యూ కెన్ గెట్ దెమ్ ద ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, హై అవైలబిలిటీ, సెక్యూరిటీ అండ్ కంప్లీట్లీ ది నీడ్.
అంటే ఏంటంటే ఇప్పుడు అది మన వర్క్ని మన మీద మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏదైనా వెబ్సైట్ హోస్ట్ చేస్తాం అనుకోండి, ఇంకా మనం దాని మీద వర్క్ చేసేటప్పుడు మళ్ళీ డేటాబేస్లో నా డేటాబేస్ కెపాసిటీ సరిపోతుందా లేదా, మళ్ళీ అక్కడ ఏమైనా కొత్తగా నేను సెటప్ చేయాలా, స్కేలప్ చేయాలా, ఇలాంటివి ఏమి తలనొప్పులు మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీ వర్క్ ఏదో మీరు చేసేసుకోవచ్చు డైరెక్ట్గాను అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే మీ అసలు కోర్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. Amazon RDS is available on several database instance types, optimized for memory, performance, or I/O, and provides you with 6 familiar database engines to choose from, including Amazon Aurora, PostgreSQL, MySQL, MariaDB, Oracle Database, and SQL Server. ఈ ఆర్డిఎస్ అనేది రకరకాల కాన్ఫిగరేషన్స్లో మనకు దొరుకుతుందండి. లైక్ మెమరీ ఆప్టిమైజేషన్ కావాలా, పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కావాలా, లేకపోతే ఐఓ ఆప్టిమైజ్డ్ డిస్క్స్ తోటి కావాలా, అంటే ఇది రకరకాల రిక్వైర్మెంట్స్ కోసం అనమాట. ప్రతి క్లయింట్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రకారం నాకు ఏమైనా రీడ్ రైట్ కెపాసిటీ ఎక్కువగా కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఐఓ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండేవి తీసుకుంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కోసం మా దగ్గర ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి మాకు అని చెప్తున్నారు అనమాట. అలాగే అండ్ ప్రొవైడ్స్ విత్ 6 ఫెమిలియర్ డేటాబేస్ ఇంజన్స్ టు చూస్ ఫ్రమ్. అంటే 6 ఫెమిలియర్ డేటాబేస్ ఇంజన్స్ అంటే మనము ఈ రోజున మార్కెట్లో కమర్షియల్గా లేకపోతే వెరీ సొఫిస్టికేటెడ్ డేటాబేసెస్ అనేవి ఏమైతే ఉన్నాయో, లైక్ MySQL, SQL సర్వర్, Oracle, MariaDB, PostgreSQL, ఇలాంటి డేటాబేస్లు అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఓకేనా. వీటితో పాటు వీళ్ళ ఓన్ ప్రొడక్ట్ ఏంటంటే అమెజాన్ అరోరా అనమాట. అమెజాన్ అరోరా మాది అని వాళ్ళు క్లైమ్ చేసుకుంటూ ఉంటారు. అంటే MySQL, PostgreSQL సపోర్ట్ చేస్తూ అమెజాన్ అరోరా అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. You can use the AWS database migration service to easily migrate or replicate your existing database to Amazon RDS. Amazon AWS database migration అని చెప్పి ఒక సర్వీస్ ఉంది. అది యూజ్ చేసుకుని మీరు మీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని AWS RDSలోకి ఈజీగా మైగ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. ఇవి వాట్ ఈస్ ద AWS RDS. ఏ RDSలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే అమెజాన్ అరోరా, PostgreSQL, MySQL, MariaDB, Oracle అండ్ SQL సర్వర్. ఈ డేటాబేస్ని ఈ రోజున వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో అమెజాన్ అరోరా అనేది ఏంటంటే AWS వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ అనమాట. ఈ అమెజాన్ అరోరా అనేది అమెజాన్ అరోరా ఫర్ MySQL, అమెజాన్ అరోరా ఫర్ PostgreSQL అని చెప్పి 2 సర్వీసులు మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. జస్ట్ లైక్ మనకి MySQLలో ఏ విధంగా అయితే ఎన్వైరన్మెంట్ ఉంటుందో, ఏ విధంగా అయితే వర్కింగ్ స్టైల్ ఉంటుందో, అదే అమెజాన్ అరోరా ఫర్ MySQLలో ఉంటుంది. అలాగే PostgreSQL యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా అనమాట. ఇక్కడ అమెజాన్ అరోరా అంటే ఏంటి అని చూస్తే, అమెజాన్ అరోరా ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ ఇంజిన్ దట్ కంబైన్స్ విత్ ద స్పీడ్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ హై అండ్ కమర్షియల్ డేటాబేసెస్ that combines with the speed and reliability of high-end commercial databases with the simplicity and cost effectiveness of open source databases. This is the combination of reliability and high-end speed unde commercial databases lo unde reliability, speed and ఫ్రీ సోర్సెస్లో ఉండే సింప్లిసిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఈ అన్నిటి కాంబినేషన్ తోటి అమెజాన్ అరోరా అనేది మీకు అవైలబుల్ అవుతుంది. ఈ అమెజాన్ అరోరా అనేది MySQLని, SQL సర్వర్ని MySQLని, PostgreSQLని సపోర్ట్ చేస్తూ ఆ ఎన్వైరన్మెంట్స్ తోటి ఉన్నట్టుగానే మీకు అమెజాన్ అరోరా కూడా అవైలబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు MySQLతో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఎన్వైరన్మెంట్ అయితే యూజర్స్కి వస్తుందో అదే ఎన్వైరన్మెంట్ ఫీలింగ్ మనకి అమెజాన్ అరోరా MySQL యూజ్ చేస్తుంటే వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం 5 times త్రూపుట్ ఆఫ్ MySQL అండ్ 3 times త్రూపుట్ ఆఫ్ PostgreSQL. MySQLలో ఉండే స్పీడ్ ఎంత ఉందో, దాని పెర్ఫార్మెన్స్ ఎంత ఉందో దానికి 5 times స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అమెజాన్ అరోరా MySQL యూజ్ చేస్తే. అలాగే 3 times ఉంటుందట అమెజాన్ అరోరా PostgreSQL యూజ్ చేసుకుంటే. ఓకే. ఇది అప్ టు 64 TB ఆఫ్ ఆటో స్కేలింగ్ SSD స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఆటో స్కేలింగ్ పెట్టుకునేటప్పుడు 64 TB వరకు పెట్టుకోవచ్చు. ఓకే. 6-way రిప్లికేషన్ అక్రాస్ 3 అవైలబిలిటీ జోన్స్ అండ్ అప్ టు 15 రీడ్ రిప్లికాస్ విత్ 10 milliseconds రిప్లికా లాగ్. అంటే మనం ఏం చేయొచ్చు అంటే
MySQL యూస్ చేస్తున్నాను అనుకోండి, ఇందులో AWSలో అందులో 5 రీడ్ రిప్లికాస్ ఇస్తాను. అంటే రిప్లికేషన్స్. మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు రీడ్ అండ్ రైట్ ప్రైమరీ డేటాబేస్ ఒకటి ఉంటుంది. మనం అదే డేటాబేస్కి 15 రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. రీడ్ రిప్లికాస్ అంటే ఏంటంటే అదే డేటాబేస్, దాంట్లో మీరు ఇన్సర్షన్స్ అప్డేట్ లాంటి ఆపరేషన్స్ చేయలేరు. వేరే ఎండ్ పాయింట్ వస్తుందన్నమాట. వేరే డేటాబేసెస్ ఉంటాయి, వీటిలో అన్నిటిలోనూ సేమ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే వీటిలో రీడింగ్ కోసం అనమాట, ఆ డేటాబేస్ రీడ్ చేయడం కోసం. అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ డేటాబేస్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందండి, అది మెయిన్ డేటాబేస్. దాంట్లో మనం ఇన్సర్షన్ చేస్తూ ఉంటాం, డేటా రీడ్ చేస్తూ ఉంటాం, రైట్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తున్నాము. కానీ డిమాండ్ పెరిగిపోయింది ఆ వెబ్సైట్కు అనమాట. ఆ వెబ్సైట్ యూస్ చేస్తున్న డేటాబేస్కి డిమాండ్ పెరిగిపోయింది. అప్పుడు ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ పెరిగిపోతుంది అనుకోండి, అన్నీ కూడా ఒకటే డేటాబేస్ని హిట్ చేస్తుంటే ఏమవుతుంది, డేటాబేస్కి క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏంటంటే వీళ్ళు రిప్లికేటెడ్ డేటాబేసెస్ ఇస్తూ ఉంటారనమాట. అవి ఏంటంటే ఓన్లీ రీడింగ్ కోసం, మీరు రైటింగ్ అప్డేటింగ్ లాంటివి చేయలేరు. ఓకేనా, ఓన్లీ రీడ్ మనం అంటే ఇది చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనకి డేటా రీడింగ్ మాత్రమే అవసరం అవుతుంటుంది. అలాంటప్పుడు సేమ్ డేటాబేస్ ఇన్స్టెన్స్ కన్నా కాంటాక్ట్ అయ్యి రైట్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ డేటాబేస్ ఇన్స్టెన్స్ కాంటాక్ట్ అయ్యే కంటే మీరు ఓన్లీ రీడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ రీడ్ రిప్లికాస్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి మెయిన్ డేటాబేస్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. అలాంటి రీడ్ రిప్లికాస్ మనం ఇక్కడ 15 రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చట. ఓకేనా, అదే టైంలో అంటే MySQL కానీ MySQL సర్వర్ వీటిలో తక్కువ ఉంటాయి, 5 రీడ్ రిప్లికాస్ ఏవో క్రియేట్ చేయొచ్చు అంతే వాటిల్లో. ఓకే, ఇదే MySQL అమెజాన్ అరోరా తీసుకుంటే అక్కడ 15 రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు మనం. ఆటోమేటిక్ మానిటరింగ్ అండ్ ఫెయిల్ ఓవర్ ఇన్ లెస్ దెన్ 30 seconds. ఓకే, ఏమైనా ఫెయిల్యూర్స్ జరిగినా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నా కూడా ఇమీడియట్గా మానిటరింగ్ అనేది విత్ ఇన్ 30 secondsలో జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ అమెజాన్ అరోరా ఈజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి ఒక సింపుల్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. ఇప్పుడు మనం RDS సర్వీస్లోకి వెళ్ళి ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను సింపుల్గా ఫ్యూ స్టెప్స్లో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను, ఎక్కువ ఇన్డెప్త్ అయితే వెళ్ళాను. నెక్స్ట్ మనం వచ్చే సిరీస్లో నేను మిగిలిన ఈ డేటాబేస్లో ఉండే రిమైనింగ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయో అవన్నీ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు RDS రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, లేకపోతే ఇక్కడ సెర్చ్లో కొట్టినా వస్తుంది. చూడండి, ఇక్కడ మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఇక్కడ మేనేజ్డ్ అంటే అర్థం ఏంటంటే AWS వాళ్ళే ఈ బ్యాకప్స్ కానీ సెక్యూరిటీ కానీ మీ డేటాబేస్ని మెయింటైన్ చేయడం కానీ ఇలాంటి ఏ విషయానికైనా సరే AWS వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఓకే అని చెప్పడం అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే డాష్ బోర్డ్, డేటాబేసెస్, క్వరీ ఎడిటర్, పెర్ఫార్మెన్స్ ఇన్సైట్, స్నాప్షాట్, ఇలాంటివేవో బోల్డ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటిలన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే సింపుల్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసేద్దాం అంతే. దానికోసం క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. ఇక్కడ మనం చూస్తే ఇందాక చూసారా, మీకు నేను చెప్పానా ఈ డేటాబేస్ RDS అనేది మనకి 6 types ఆఫ్ ఇంజన్స్ని సపోర్ట్ చేస్తుంది, డేటాబేస్ ఇంజన్స్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పానా. ఆ లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అమెజాన్ అరోరా, MySQL, MariaDB, PostgreSQL, Oracle అండ్ Microsoft SQL సర్వర్. ఇక్కడ ముందర చూస్తే ఈ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, స్టాండర్డ్ క్రియేటా లేకపోతే ఈజీ క్రియేటా. ఈజీ క్రియేట్ అయితే కొన్ని స్టెప్స్ స్కిప్ అయిపోతాయి, స్టాండర్డ్ క్రియేట్ అయితే వన్ ఆఫ్టర్ అనదర్ మనమే సెలెక్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టాండర్డ్ క్రియేటే చేసుకుందాం. తర్వాత నేను అమెజాన్ అరోరా తీసుకోవాలా, MySQL తీసుకోవాలా, ఇంకోటి ఏదైనా తీసుకోవాలా అంటే నేను ప్రస్తుతానికి అయితే MySQL తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో అమెజాన్ అరోరా తీసుకుంటే ఏంటంటే ఇందులో ఫ్రీ ఉండదన్నమాట, పెయిడే ఉంటాయి అన్నీ కూడా. అదే MySQL తీసుకున్నాం అనుకోండి, కింద చూస్తే మనకి ఇక్కడ ఫ్రీ టైర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అందుకని చెప్పి నేను MySQL తీసుకుంటున్నాను. ఓకే, ఫ్రీ టైర్. ఇక్కడ మనకి తర్వాత డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్, మనకి డేటాబేస్కి ఏం నేమ్ ఇవ్వాలి. ఓకే, CCITDB అని ఇస్తాను. ఓకేనా, తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేసి అనుకోండి, ఇంకా పాస్వర్డ్ మీరు ఇచ్చుకునే అవసరం లేదు. సింపుల్గా క్రియేట్ చేసిన తర్వాత మనకి RDSలోనే ఒక పాపప్ విండోలో వస్తుంది పాస్వర్డ్ అనేది. ఓకేనా, కాకపోతే ఇప్పుడు నేను అది చేయటం లేదు, పాస్వర్డ్ ఇచ్చేస్తాను నేను. ఇక్కడ చూస్తే
అట్లీస్ట్ 8 ప్రింటబుల్ యాస్కీ క్యారెక్టర్స్ ఉండాలంటున్నారు. అండ్ కొన్ని ఏవో స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, స్లాష్ కానీ సింగిల్ కోట్, డబుల్ కోట్స్, @ ఇలాంటివి ఉండొద్దు, ఇవి లేకుండా మెయింటైన్ చేయమని చెప్తున్నారు మనకి. రైట్, పాస్వర్డ్ మ్యాచ్ కాలేదుట. ఓకే, మ్యాచ్ అయింది. ఇప్పుడు డీబీ ఇన్స్టెన్స్ క్లాస్ పైన చూసారా, పైనవన్నీ కూడా ఈ రెండు ఆప్షన్స్ ఏమై మనకి డిజేబుల్ మోడ్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి ఫ్రీ టైర్లో ఎలిజిబుల్ కాదనమాట, అందుకని చెప్పి. ఓకే, ఏ క్లాసెస్ కావాలి అన్నది, మెమరీ ఆప్టిమైజ్డ్ క్లాసెస్ కావాలా, స్టాండర్డ్ క్లాసెస్ కావాలా, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి అన్నది సెలెక్ట్ చేసుకునేటప్పుడు. కాకపోతే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నదేదో వాడుకుందాము, దట్స్ వై ఫ్రీలో ఏమొస్తుందో అదే తీసుకుందాం. ఇక్కడ బరస్టబుల్ క్లాసెస్, ఈ బరస్టబుల్ క్లాసెస్ అంటే ఏంటంటే మన డేటాబేస్ మెమరీ 100% అయిపోయిన తర్వాత కూడా AWS వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఇన్స్టెన్సెస్కి కొంత మెమరీ అనేది ఒక ర్యామ్ సైజ్ కానీ లేకపోతే డిస్క్ సైజ్ కానీ కొంతవరకు పెంచుతారు అనమాట. ఒక 10%, 20% అలా పెంచుతూ ఉంటారు. అది ఏంటంటే ఒకేసారి 100% రీచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మన పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, లేకపోతే సర్వర్ క్రాష్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేస్తారంటే కొంతవరకు మనకి బరస్టబుల్ లిమిట్ అని చెప్పి ఇస్తూ ఉంటారు అనమాట. ఈ కొన్ని క్లాసెస్కే అవి అప్లికబుల్ అవుతాయి, అన్నిటికీ రావు. ఇక్కడ T సిరీస్లో అప్లికబుల్ అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇది బరస్టబుల్ క్లాసెస్ మాత్రం మనకి అవైలబుల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్నవే తీసుకోవాలా, లేకపోతే పాతవి కూడా మీరు ఏమైనా తీసుకుంటారా అంటే పాతవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ప్రీవియస్ జనరేషన్ చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎలా తీసుకోవాలి, మీకు ఎలాంటి స్టోరేజ్ టైప్ కావాలి, జనరల్ పర్పస్ కావాలా, ప్రొవిజన్డ్ IOPS SSD కావాలా, లేకపోతే మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్ లాంటిది కావాలా. జనరల్ పర్పస్ సాధారణంగా తీసుకుంటూ ఉంటారు, లేకపోతే IOPS ఆపరేషన్స్ ఎక్కువగా జరిగే డేటాబేసెస్ ఏమైనా ఉంటే దానికోసం ప్రొవిజన్డ్ IOPS తీసుకోవాలంటే దీనికి ఛార్జెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఓకే, మనం ఆ విషయంలో చాలా ఇది ఫ్రీ టైర్ కనుక మీకు ఇక్కడ చూపించట్లేదు, కానీ లేకపోతే మీరు కనుక మిగిలిన ఏమైనా తీసుకుంటే ఈ జనరల్ పర్పస్ SSD కాకుండా ఇది జనరల్ పర్పస్ SSD కాకుండా ప్రొవిజన్డ్ IOPS తీసుకుంటే మాత్రం ఛార్జ్ అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. మనం జనరల్ పర్పస్ IOPS తీసుకుందాం. ఓకే, జనరల్ పర్పస్ SSDయే తీసుకుందాం. ఆ తర్వాత ఎలొకేటెడ్ స్టోరేజ్ మినిమం మనకి 20 GB వస్తుంది. ఓకే, మ్యాక్సిమం 16384 GB మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే 16 TB వరకు వస్తుంది. మనం ఏం చేద్దామంటే 1 TB వరకు ఆటో స్కేలింగ్ పెట్టుకోవచ్చు, అంటే మనం కావాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇగో చూడండి, మినిమం 21 GB, మ్యాక్సిమం ఇంత ఆటో స్కేలింగ్. అంటే మన డేటాబేస్ ఫిల్ అయిపోతూ 20 GB క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీనికి స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉండాలి. అంటే మనం కనుక ఈ ఎనేబుల్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, ఓకే, 1000 ఇక్కడ వాడు ఇచ్చాడు, నేను దీన్ని అయితే మార్చట్లేదు, ఉంచేసాను. తర్వాత అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ, ఇది ఫ్రీ టైర్లో మనం సెలెక్ట్ చేసుకుంది. ఫ్రీ టైర్ కనుక మనకి లేదు, ఇది ఏమీ అసలు ఎనేబుల్లో కనబడట్లేదు. లేకపోతే ఏం ఆడుతుందంటే ఈ స్టాండ్ బై ఇన్స్టెన్సెస్ ఏమైనా క్రియేట్ చేయాలా అంటే నీ డేటాబేస్కి వచ్చే రిక్వెస్ట్లకి ఇప్పుడు ఏదైనా నీ డేటాబేస్ ఒక అవైలబిలిటీ జోన్లో కనుక డౌన్ అయిందంటే రెండో అవైలబిలిటీ జోన్ నుంచి ఇంకొక డేటాబేస్ని అప్ చేసి మనకి ఎప్పుడు కూడా ల్యాగ్ రాకుండా మన వెబ్సైట్ వర్క్ చేయడం కోసం ఏం చేస్తారంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ సర్వీస్ కావాలా నీకు అని చెప్పి అడుగుతుంది. మనం కనుక ఇక్కడ తీసుకున్నప్పుడు డెవ్ టెస్ట్ కానీ ప్రొడక్షన్ కానీ తీసుకున్నామంటే ఇవి కూడా ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి చూసారా, డెవ్ టెస్ట్, ప్రొడక్షన్ అండ్ ఫ్రీ టైర్ అని చెప్పి మనం ఫ్రీ టైర్ తీసుకున్నాం. ఈ డెవ్ టెస్ట్ కానీ ప్రొడక్షన్ కానీ తీసుకున్నామంటే డిఫరెంట్ క్లాసెస్లో ఉన్న డేటాబేస్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉంటుంది. అండ్ రీడ్ రిప్లికాస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ టైర్లో రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా, డెవ్ టెస్ట్ ప్రొడక్షన్ ఏంటంటే కంప్లీట్ అన్ని పర్మిషన్స్ తోటి మనకు డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది అన్ని ఫీచర్స్ తోటి. డెవ్ టెస్ట్లో ఏంటంటే ఇదే క్రియేట్ అవుతుంది కానీ కొంచెం కాన్ఫిగరేషన్స్ అన్ని తక్కువ ఉంటాయి, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాబేస్ అవసరం లేదు కనుక ఈ విధంగా ఇస్తూ ఉంటారు. తర్వాత VP ఇది అయిపోయింది కదా. తర్వాత కనెక్టివిటీ, మీరు డేటాబేస్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, దానికి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, AWS VPC సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, క్రియేట్ సబ్నెట్ గ్రూప్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సబ్నెట్స్ అన్నింటినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంది. అది మీకు నేను తర్వాత చెప్తాను.
ఓకే, ఇక్కడ చూడండి, మీ డేటాబేస్ని ఎలా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు? పబ్లిక్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నారా, ప్రైవేట్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నారా? ప్రైవేట్గా అంటే ఏంటంటే విత్ ఇన్ ఐపీస్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మాత్రమే మీరు యాక్సెస్ చేయగలరు. జస్ట్ లైక్ దట్ EC2లో మీకు ఒకసారి చెప్పాను, ప్రైవేట్ ఐసీ ఇన్స్టెన్సెస్ని ఎలా కనెక్ట్ చేయగలరో ఇక్కడ RDSని కూడా అలాగే కనెక్ట్ చేయగలరు అనమాట. అదే పబ్లిక్ పెట్టారనుకోండి, పబ్లిక్ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఒక ఎడిటర్ అంటే వర్క్ బెంచ్ కానీ లేకపోతే ఏదైనా పెయిడ్ ఎడిటర్స్ కానీ పెట్టుకుని డైరెక్ట్గా దాని నుంచి మీరు ఈ డేటాబేస్ అనేదాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత VPC సెక్యూరిటీ గ్రూప్ ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు నేను EC2లో ఒకసారి చెప్పాను. ఎవరెవరు మన EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వచ్చు, ఏ సర్వీసెస్ని కనెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు, చూడొచ్చు అని చెప్పాను కదా. జస్ట్ లైక్ దట్ డేటాబేస్ కూడా అనమాట. డేటాబేస్ కూడా మనం సెక్యూరిటీ గ్రూప్స్ ప్రొవైడ్ చేయొచ్చు. డిఫాల్ట్ ఏదో వచ్చింది, అది కాకుండా నేను ఏదో ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాను. ఆ సెక్యూరిటీ గ్రూప్ నుంచి మాత్రమే దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారమే నా డేటాబేస్ కనెక్టివిటీ అవ్వాలి. అలాగే నాకు అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ జోన్లో ఇది క్రియేట్ అవ్వాలి, అది నా ఇష్టం. కావాలనుకుంటే నేను ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒకటి కావాలనుకుంటే నో ప్రిఫరెన్స్ అంటే కనుక వాళ్ళే AWS క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా. తర్వాత అడిషనల్ కాన్ఫిగరేషన్, మనం క్రియేట్ చేస్తున్న డేటాబేస్కి ఫస్ట్ ఒక డేటాబేస్ ఏమైనా క్రియేట్ చేసి ఇమ్మంటారా? రైట్, కావాలి అంటే కనుక ఫస్ట్ DB మనకు ఒక డేటాబేస్లో మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఇన్స్టెన్స్లో ఒక డేటాబేస్ని మనకి ఫస్ట్ DB అనే నేమ్ తోటి క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఈ పారామీటర్స్ గ్రూప్, ఆప్షన్స్ గ్రూప్ అనేది అడిషనల్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడాను వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఎనేబుల్ ఆటోమేటెడ్ బ్యాకప్స్, మన బ్యాకప్స్ని ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉండాలా అంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే ఇది పోతుంది. కాదు నాకు కావాలి అంటే కనుక బ్యాకప్ రిటెన్షన్ పీరియడ్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఉండాలి మీరు తీసుకున్న బ్యాకప్ అనేది, ఎన్నాళ్ళకి ఒకసారి మీకు ఎక్స్పైర్ అయిపోతూ ఉండాలంటే 7 days దాటిన డేటాబేస్లో నాకు అవసరం లేదనుకోండి, 7 days మాత్రమే ఉండాలి అని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 1 day, 2 day, 3 day ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత మనం ఏ టైంలో ఇది జరగాలి, ఈ బ్యాకప్ అనేది ఏ టైంలో జరగాలి అన్నది మనం ఇక్కడ డేట్ అంతా కూడా డేట్, టైము, UTC ప్రకారం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా. నాకు ఇక్కడ నో ప్రిఫరెన్స్. ఆ తర్వాత కాపీ ట్యాగ్స్ టు స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు ట్యాగ్స్ కావాలా, ఇదంతా కూడా మనం స్నాప్షాట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇక్కడ చెక్ చేసి ఉంచండి. తర్వాత మానిటరింగ్, ఎనేబుల్ ఎన్హాన్స్ మానిటరింగ్, మనకి మన డేటాబేస్ మీద కంప్లీట్ మానిటరింగ్ ఉండాలా, ఓకే, ఎన్నాళ్ళకి ఒకసారి జరుగుతూ ఉండాలి, ఈ మానిటరింగ్ రోల్ ఏమైనా ఇస్తారా, ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు. లాగ్ని ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారా, మీ దాంట్లో వచ్చిన లాగ్స్ని ఏమైనా ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆడిట్ చేసిన లాగ్స్, ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ లాగ్స్, జనరల్ లాగ్స్, స్లో క్వరీ, మన దాంట్లో ఏదైనా క్వరీస్లో ఏదైనా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే కొన్ని క్వరీస్ స్టక్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే చాలా స్లోగా రన్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటి లాగ్స్ అన్నీ కూడా క్లౌడ్ వాచ్లో మనం పబ్లిష్ చేయొచ్చు. ఓకే, ఆ లాగ్స్ ఏమైనా కావాలంటే కనుక వీటిని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. IAM రోలు మనం క్రియేట్ చేయకపోతే వాళ్ళే ఒక రోల్ క్రియేట్ చేసేస్తారు. తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ ఇదొకటి చూడండి. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే మన డేటాబేస్కి వచ్చే ప్యాచెస్ కానీ అప్డేట్స్ కానీ, ఓకే, ఇది ఏమైనా చిన్న అప్డేట్స్ కనుక మనకు వస్తే కనుక మనకి ఆటోమేటిక్గా అయిపోవాలా, లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలా అన్నది మనం చేయొచ్చు. ఎనేబుల్ ఆటో మైనర్ వెర్షనింగ్ అప్డేట్ విల్ ఆటోమేటికలీ అప్గ్రేడ్ టు న్యూ మైనర్ వెర్షన్స్ యాజ్ దే ఆర్ రిలీజ్డ్. ద ఆటోమేటెడ్ అప్గ్రేడ్స్ అక్కర్ డ్యూరింగ్ ద మెయింటెనెన్స్ విండో ఆఫ్ ద డేటాబేస్. ఓకే, మనం కనుక ఇది ఆటోమేటిక్గా కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ టైం కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇది నాకు వచ్చాయి కానీ ఇప్పుడు కాదు, నాది ఏదో వర్క్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు AWS వాళ్ళు కనుక నా డేటాబేస్ని ఇప్పుడు అప్డేట్ చేస్తే, అలాంటప్పుడు ఏంటంటే నేను ఒక టైం సెట్ చేయొచ్చు అనమాట. ఈ టైంలో జరుగుతూ ఉండాలి, ఏమైనా అప్డేట్స్ వస్తే ఈ డే రోజున ఈ టైంలో స్టార్ట్ అయ్యి ఈ టైంలో ఎండ్ అయ్యేలాగా జరగచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. నో ప్రిఫరెన్స్ అంటే ఇమీడియట్గా ఎప్పుడు వస్తే అప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత డిలీట్ ప్రొటెక్షన్. ఈ డిలీట్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసాము, ఎవరో వచ్చి దానికి పట్టుమని డిలీట్ చేసేసే ఆప్షన్ మనం ఇవ్వకుండా ఏం చేయొచ్చు అంటే డిలీట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేయొచ్చు అనమాట. ఈ డిలీట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే ఎవరైనా డేటాబేస్ని డిలీట్ చేయాలని ట్రై చేసినా డిలీట్ అవ్వదు. అక్కడ ఏం చెప్తూ ఉంటుందంటే మీది డిలీట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ అయింది, నువ్వు డేటాబేస్లోకి వెళ్ళి దాన్ని డిజేబుల్ చేస్తేనే నువ్వు మళ్ళీ దీన్ని డిలీట్ చేయగలవు అని చెప్తుంది అనమాట. ఈ విధంగా మనం సెటప్ చేసుకున్న తర్వాత క్రియేట్ డేటాబేస్ అని కొడితే మన డేటాబేస్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఇది కొంచెం టైం, ఒక 5 to 10 minutes టైం పడుతుంది. సో లెట్ ఇట్ రన్. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన డేటాబేస్ అనేది అవైలబుల్ స్టేటస్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మన డేటాబేస్ అనేది ఏపీ సౌత్ బిలో క్రియేట్ అయింది, మనం చెప్పిన ఎఫ్విపిసి సెక్యూరిటీ గ్రూప్స్ ప్రకారం. ఓకే, ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుని మనం డేటాబేస్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్క్ బెంచ్ యూజ్ చేసుకుని డేటాబేస్ని కనెక్ట్ అవుదాం. దిస్ ఇస్ ద వర్క్ బెంచ్. మీకు వర్క్ బెంచ్ అంటే ఏంటో తెలియదు అనుకోండి. వర్క్ బెంచ్ అనేది ఏంటంటే డెవలపర్స్ సాధారణంగా డేటాబేస్ డెవలపర్స్ కానీ అప్లికేషన్ డెవలపర్స్ కానీ వాడుతూ ఉంటారు డేటాబేస్ తోటి ఎస్క్యూఎల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడం కోసం. మీకు వర్క్ బెంచ్ కావాలంటే సింపుల్గా మై ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ డౌన్లోడ్ అని కొట్టుకుని ఇక్కడికి వస్తే సింపుల్గా మీరు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకుంటే మీకు వర్క్ బెంచ్ అవైలబుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి MySQL కనెక్షన్స్, నేను ఇప్పుడు కొత్త కనెక్షన్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి నేను ఏమి ఇస్తానంటే CCIT-DBN కనెక్షన్ నేమ్ ఇస్తాను. తర్వాత ఈ హోస్ట్ నేమ్ దగ్గర మనం ఇక్కడి నుంచి ఇందాక కలెక్ట్ చేసుకున్న ఎండ్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఈ హోస్ట్ నేమ్ దగ్గర ఇవ్వాలన్నమాట. పోర్ట్ వచ్చి 3306 మనం కావాలనుకుంటే అక్కడ మార్చుకుంటే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడే పోర్ట్ కూడా ఉంటుంది. కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు, లేకపోతే వదిలేయండి. అక్కడ మార్చుకుని ఉంటే అదే ఇక్కడ సప్లై చేయాల్సి వస్తుంది. లేకపోతే 3306 ఇస్తే డిఫాల్ట్ ఫర్ MySQL. ఓకే, పాస్వర్డ్ రైట్, సక్సెస్ఫుల్లీ మేడ్ ద SQL కనెక్షన్. నా SQL కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. రైట్, ఇందాక మనం ఏం చేసాము, ఫస్ట్ DB అని చెప్పేసి డిఫాల్ట్ డేటాబేస్ ఒకటి కావాలి, ఇనిషియల్ డేటాబేస్ నేమ్ ఒకటి కావాలని చెప్పాను. నేను ఫస్ట్ DB అని ఇచ్చాను కదా, చూసారు ఇక్కడ ఫస్ట్ DB అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. ఇందులో కావాలనుకుంటే మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ టేబుల్స్లో డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి నేను ఇప్పుడైతే ఇక్కడ చెప్పను. ఇది ఓన్లీ RDS అంటే ఏంటి, ఒక RDS ఇన్స్టెన్స్ ఎలా సెటప్ చేయాలి అనేది చెప్పడం వరకే ఇక్కడ నేను చెప్పేది. ఈ డేటాబేస్ తోటి కానీ అందులో టేబుల్స్ క్రియేట్ చేసి వాటితో వర్క్ చేయడం కానీ అన్నీ కూడా నేను డేటాబేస్ టాపిక్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ RDS గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్, బాయ్ బాయ్.